మన హోమ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీగా రెస్టారెంట్లో లాగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో దీంట్లో చూపించేస్తున్నాను చూడండి. నేనైతే ఒక 3 బిగ్ సైజ్ పొటాటోస్ తీసుకున్నాను. ఫీల్స్ అంతా తీసేసి ఒక ఫ్రెంచ్ ఫ్రై షేప్ అయితే కట్ చేశాను. కట్ చేసి ఒక 3 టైమ్స్ క్లీన్గా వాష్ చేశాను. వైట్ వాటర్ అంతా నార్మల్ వాటర్ వచ్చే వరకు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో వాటర్ పోసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసి బాగా బాయిల్ చేస్తున్నాను. ఒక 70-80% అలా కుక్ అయితే చాలు. దీంట్లో లెమన్ కూడా కొంచెం పిండుకోవచ్చు. అదేంటంటే కలర్ మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కలర్ చేంజ్ ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా కనబడుతుంది. సో నాకు దగ్గర లెమన్ లేదని నార్మల్గానే హీట్ చేసి ఉడికిస్తున్నాను నేనైతే. ఇలా కుక్ అయిన తర్వాత ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటున్నాను. 5 to 10 minutes అలా వదిలేయాలి ఫ్యాన్ కింద. అలా వదిలేయడం వల్ల చెమ్మంతా పోతుంది, నార్మల్గా వస్తాయి. సో అందుకని తడంతా ఆరిపోయే వరకు అలా వదిలేస్తున్నాను. 5 to 10 minutes రిమైనింగ్ కూడా బాయిల్ చేసుకొని నేను అలాగే ఆరబెట్టుకుంటున్నాను. ఒక కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ చెమ్మంతా ఆరిపోయినాయి లేదా చెక్ చేసుకొని తీసుకొచ్చి నేనైతే కొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేసి కొంచెం కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. నేనైతే మిక్స్ చేస్తున్నాను. పీసెస్కి అంతా బాగా మిక్స్ చేయాలి. కొంచెం కార్న్ఫ్లవర్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకొని ఒక్కొక్కటి నేనైతే వేసేస్తున్నాను. ఇలా అన్నీ వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలి. ఒక 3 to 5 minutes అలా ఫ్రై చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయినా లేదో చెక్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ రిమైనింగ్ కూడా నేను అలాగే ఫ్రై చేస్తున్నాను. ఇవి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫ్రై చేయాలి. సో అందుకని నేను రిమైనింగ్ కూడా అలాగే ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం ఉంటే రిమైనింగ్ కూడా అలాగే ఫ్రై చేసుకుంటున్నాను. డీప్ ఫ్రైలో ఒక 3 minutes అలా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రై చేశాను. ఆయిల్లో చల్లారిన తర్వాత మళ్ళీ ఫ్రై చేశాను. బాగా క్రిస్పీగా రావాలి అంటే మనం ఇలా చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒక పేపర్ మీద పెట్టేసి ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. సో అలా వదిలేసే వరకు ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. ఫైనల్లీ నా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి మీరు చూసి కావాలంటే ట్రై చేయండి.